హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్నాము. మొక్కలు ఇలా పెట్టి హెడ్ ఇక్కడ అనిచ్చేసి ఇలా లావట్టిండు. సీత కనిపించకపోతే రాముడు వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడని సూర్యోదయ కిరణాలు రాముడి పాదాలకు వెళ్ళినట్టుగా రాముడి పాదాలకు విస్తరిస్తాయి. అది అదే ఇప్పుడు ఇక్కడ మాండవ్య నది ఉన్నది కదా, ఇక్కడ స్నానం ఆచరిస్తే చాలా పుణ్యఫలం వస్తుంది. త్రివేణి సంగమంలో చేసినంత పుణ్యము ఇక్కడ ఉన్న ఈ మన నదిలో స్నానం ఆచరిస్తే మహాకుంభమేళలో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో ఇక్కడ స్నానం చేసినా అంతే పుణ్యఫలం వస్తుంది. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 1500 సంవత్సరాల నుంచి విశిష్టమైన వీరాంజనేయ స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. ఇది ప్రత్యేకత ఏంటిది, ఇక్కడ ఎలా కొలువుదీరిండి ఈ వీరాంజనేయ స్వామి, ఇక్కడ ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. మనము ఈ దేవస్థానానికి ఎంట్రీ ఇచ్చే ముందు ఈ హనుమాన్ విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచే మన దేవస్థానానికి దారి మొదలవుతుంది. మనము లోపలికి వెళ్ళి చూద్దాం మిగతా ఇంకేమేమి ఉన్నాయి అనేది. వచ్చేసేయండి. అనే మహర్షి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన హనుమంతుడు ఆ మాండవ్య మునికి దర్శనం ఇచ్చిండు. దర్శనం ఇస్తే మాండవ్య ముని హనుమంతుని ఏమని కోరుకున్నాడంటే, నిత్యం నీ చుట్టూ ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని నాకు కల్పించమని కోరుకున్నాడు. తన తపస్సుకు మెచ్చిన హనుమంతుడు ఆ మునిని ఇలా మాండవ్య నదిగా మార్చిండు. ఇది మాండవ్య నదిగా నిత్యం ఈ గుట్ట చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఆ ప్రదక్షిణ లాగా. రాను రాను కాలక్రమేణా దీని పేరు మానేరు నదిగా మారిపోయింది. వాస్తవానికి ఇది మాండవ్య ముని నది అని పిలుస్తారు. దీని స్థల పురాణం మనకు చెప్తుంది. ఇందులో ఉన్న నీళ్లు మన పైన చల్లుకుంటే ఎన్నో జన్మల పాపం తొలగిపోతుందని ఇక్కడ స్థల పురాణం. మనం కూడా కొన్ని చల్లుకుందాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది గుహలాగా ఏర్పడ్డది. పంచ పాండవులు ఇక్కడ వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడికి వచ్చారని స్థల పురాణం చెప్తున్నది. పంచ పాండవులు అన్నదమ్ములు అందరు కలిసి చిర్రాగు అని ఆడుకుంటున్నప్పుడు చిర్ర ఎగిరొచ్చి ఈ బండ కింద పడ్డదని దీని కథ. అప్పుడు భీముడు చీమ అవతారం ఎత్తి చిన్న ద్వారం ద్వారా ఈ లోపలికి వెళ్ళి తన అవతారాన్ని బలం తెచ్చుకొని ఈ గుహని పైకి లేపి బండని చీల్చుకొని ఆ చిర్రను బయటికి తీసుకొచ్చారని దీని స్థల పురాణము. అందుకనే ఈ ఊరికి కానీ ఈ దేవస్థానానికి కానీ భీముని మల్లారెడ్డిపేట అనే పేరు వచ్చిందని దీని స్థల పురాణం. ఈ గుహలాగా తయారైంది చూసిర్రా, ఇది మన భీముడు లావట్టింది ఇది. సో చూస్తున్నారు కదా, ఇది గుంటలాగా ఏర్పడింది. ఇది మోకాల్ది, పైననేమో హెడ్ది. మోకాలు ఇలా పెట్టి హెడ్ ఇక్కడ అనిచ్చేసి ఇలా లావట్టిండు తను భీముడు. చూశారు కదా, ఇక్కడ భీమునికి గుర్తుగా భీముని విగ్రహం కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఇంకా కన్స్ట్రక్షన్ అనే ఉన్నది, ఇంకా మొత్తం ఫుల్గా రెడీ కాలేదు. నాకు తెలిసి ఒక 70% వర్క్ అయితే అయిపోయింది. ఇంకో 30% బ్యాలెన్స్ ఉంది. ఒకసారి విగ్రహాన్ని చూడండి. ఇక్కడికి రాముడు సీత అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీత కనిపించకపోతే రాముడు వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. రాముడు ఇక్కడికి వచ్చి ఇక ఈ ప్లేస్లో ఇక్కడ పాదముద్రలు కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఈ 2 పాదముద్రలు, ఈ పాదముద్రలు రాముడు అని ఇక్కడ వారి కథనము. ఇక్కడ స్థల పురాణం మనకు చెప్తుంది. రాముడు ఇక్కడ నిలబడి సీతమ్మ దేవి గురించి ఇక్కడ వెతికి చూశాడు అని చెప్పి దీని స్థల పురాణము. రాముని గుర్తుగా ఈ పాదాలు ఇక్కడ ఉండిపోయాయి. స్వామివారికి రామకృష్ణ టెంపుల్ కాకతీయ కాలం నుంచి ఇక్కడ పూజలు అందుకుంటారు స్వామివారు. ఓకే. అట్లా స్వామివారికి రోజు సోమవారం నాడు రుద్రాభిషేకము, ఓకే, అభిషేకము. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజలు అర్చనలు ఉంటాయి. ప్రతిరోజు నృత్యం ధూపదీప నైవేద్యములు. మనోజపం మారుత శ్రీరామదూతం శిరసా నమామి సర్వాంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణీ నమోస్తుతే వేదాహమేతం బృహం మహాంతం ఆదిత్యవర్ణం తపస్సువారే సర్వాణి రూపాణి విచిత్రధీర జై జయ బోలో పవనసుత హనుమానికి జై. మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాధ్వజం వానర యూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు మనం భీమన్ మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి దేవస్థానం స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ఇక్కడ భీమన్ మల్లారెడ్డిపేటలో ముఖ్యంగా 4 దేవస్థానాలు ఉన్నాయి. అవి ఏమిటి అనగా రామాలయం, వెంకటేశ్వరాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్థల పురాణం ప్రకారము ఇది రామాలయం, వెంకటేశ్వర ఆలయము చెబుతారు. అలాగే ఇది నిర్మాణము కాకతీయుల నిర్మాణంగా చెప్తారు. స్థల పురాణం ప్రకారము పూర్వము ఈ రామాలయం, వెంకటేశ్వర ఆలయానికి నిత్యము ధూపదీప నైవేద్యము జరుగుతూ ఉండగా ఒకరోజు అర్చకుడు నైవేద్యము తీసుకొని రాగా నైవేద్యం మలంగా మారిందట. ఆ రోజు నుంచి నిత్యము నైవేద్యము మలంగా మారుతుందట. అప్పుడు ఈ గ్రామస్తులు అలాగే అర్చకుడు రాముల వారిని ఇలా నమస్కరించారట, స్వామి మేమేమైనా అపరాధం చేశామా? ఎందుకోసం ఈ నైవేద్యము మలంగా మారుతుంది? దీనికి పరిష్కారం చూపుము అని ఆ గ్రామస్తులు నమస్కారం చేసి ఆ 6 గ్రామస్తులు ఆ రోజు రామాలయంలో నిద్ర చేశారట. ఆ నిద్ర చేసిన గ్రామస్తులకు ఆ రోజు ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో కనబడి ఇలా పలికాడట. ఏమని చెప్పాడట అంటే, మీరు తెల్లవారుజామునే ఒక కచరం తీసుకొని వెళ్ళండి, కచరం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీరు ఉత్తరం బాదుకు తవ్వండి, అక్కడ నేను వెళుతాను అని స్వప్నంలో 6 ఒకే రకంగా స్వప్నంలో చెప్పడం చేత ఆ 6 ఎవరైతే నిద్ర చేశారో వారు ఈ స్వప్నం నిజమే అనుకొని తెల్లవారుజామున ఒక ఎడ్ల కచ్చరం తీసుకొని ప్రయాణం చేశారట. ఈ 6 16 గంటలు ప్రయాణం చేశాక ఒక ప్రాంతంలో ఈ కచ్చరం ఆగిందట. ఆ కచ్చరం ఆగిన ప్రాంతంలో ఉత్తరం బాదుకు వీరు తప్పగా ఆంజనేయ స్వామి వారి ఏకశిల మనకు కనబడుతున్న ఈ ఏకశిల విగ్రహం 7.5 అడుగుల ఏకశిల విగ్రహము భూమిలో దొరికిందట. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఈ ఆంజనేయ స్వామి వారు కనబడ్డారో ఆ గ్రామస్తులు ఇలా చెప్పారట, ఈ స్వామివారు స్వయంగా మా గ్రామంలో వెలిసాడు కావున మేము ఇక్కడే ప్రతిష్ఠించుకుంటాము, మీరు తీసుకుపోవడానికి వీలు లేదు అని ఆ గ్రామస్తులు చెప్పి ఆ రోజు మొత్తము ఆ భూమి నుంచి ఆంజనేయ స్వామి వారి విగ్రహం పైకి తీయడానికి 16 బండ్లు కట్టి ఊరు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా స్వామివారు ఈంచగలలేదట. ఎప్పుడైతే గ్రామస్తులు అలసిపోయి స్వామివారు కల్లడం లేదు అని అనుకోగానే ఈ భీమన్ మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఇలా అన్నారట, స్వామివారు వస్తా అంటే మేము తీసుకొని పోతాము, మేము ఒక్కసారి ప్రయత్నం చేస్తాము అని అక్కడ ఉన్న ప్రాంతం గ్రామస్తులకు చెప్పి ఈ గ్రామస్తులు ప్రయత్నం చేయగానే 6 ఈ ఏకశిల విగ్రహం 6.5 అడుగుల ఏకశిల విగ్రహం అమాంతం లేచిందట. ఆ విగ్రహాన్ని లావట్టి ఎడ్ల బండిలో పెట్టుకొని 16 గంటలు ప్రయాణం చేసి ఊరికి వచ్చిందట. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టు నైవేద్యం మలంగా మారడానికి కారణం ఏమిటి అంటే, ఎక్కడైతే యథాస్థానంలో ఆంజనేయ స్వామి వారు కనబడుతున్నారో అక్కడ ఒక రాయి చెట్టు ఉండేదట. రాయి చెట్టు పైన బ్రహ్మరాక్షసి ఉండి ఆ బ్రహ్మరాక్షసి నిత్యము రాముల వారికి ధూపదీప నైవేద్యము కాకుండా అడ్డుపడేదట. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వారు ఊరు పొరమేళ్ళకి రాగానే ఈ రాయి చెట్టు భస్మమైందట. అలాగే పెద్దలు చెప్పడం ఏమిటి అంటే, ఈ ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే ఈ బ్రహ్మరాక్షసి ఉన్న రాయి చెట్టు అంటుకుందో అక్కడికి రాగానే ఆ ఎడ్ల కచ్చరం కళ్ళలేదట. కళ్ళపోవడం చేత ఆ ఎడ్ల కచ్చరం నుంచి ఆంజనేయ స్వామి వారిని దింపి యథావిధంగా స్థాపించి స్వామివారికి ఈ ప్రతిష్ఠ చేశారట. ఇదొక ప్రత్యేకత. అలాగే మనము ఎక్కడ చూసిన దేవస్థానాలు తూర్పు ముఖంగా మనకు స్వామివారు దర్శనమిస్తారు, కానీ ఇక్కడ ఆంజనేయ స్వామివారు మాత్రము పడమడ ముఖంగా మనకు దర్శనమిస్తాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ
ఆంజనేయ స్వామి వారి చూపు నిరంతరము మనకు ఎదురుగుండే రామాలయానికి రాముల వారికి పాదాలకు చూస్తున్నట్టు ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనకు పడమడ ముఖంగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారి స్థల పురాణం. సీతారాముల వారి రామచంద్ర స్వామి వారి ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఏకశిల విగ్రహం 5.5 అడుగుల ఏకశిల విగ్రహంగా మనకు దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ రాముల వారి తొడ మీద అమ్మవారు కూర్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. అలాగే మనకు రాముల వారికి కుడివైపున లక్ష్మణుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణుడు కుడి చేతు వైపు మనకు దర్శనమిస్తాడు. భద్రాచలంలో ఎడమ చేతు దిక్కు మనకు లక్ష్మణుడు దర్శనమిస్తాడు. ఇది ఇక్కడ రాముల వారి దేవాలయం ప్రత్యేకత. అల్మేల్ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏకశిల విగ్రహంగా మనకు దర్శనమిస్తాడు. ఏకశిల విగ్రహం అంటే ఒకటే రాతి పైన స్వామివారు అలాగే అల్మేల్ మంగ పద్మావతి ఇద్దరు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏకశిల విగ్రహమే ప్రత్యేకత. ఇలా ఏకశిల విగ్రహాలు అరుదుగా మనకు కనబడతాయి. మన ప్రాంతంలో ఇదే ఏకశిల విగ్రహంగా ఒకే రాతి పైన అమ్మవారు అలాగే అయ్యగారు కనబడతాడు. ఇదే ఆంజనేయ ప్రత్యేకత, ఈ గుడికి ఉన్న ప్రత్యేకత. ఈ గుడిలో ప్రతి మంగళవారం శనివారం చాలా మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులకు వెళ్ళ రూమ్లు ప్రతి ఒక్క సదుపాయాలు మేము కల్పిస్తూ ఉన్నాం. సో చూస్తున్నారా, భద్రాచలంలో ఎలా 5 రోజులు బ్రహ్మోత్సవాలు, ఇక్కడ కూడా అదే విధంగా 5 రోజులు వీళ్ళు అంగరంగ వైభవంగా కార్యక్రమము శ్రీరాముని వివాహానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ రాముడికి ఉత్తరాయణము దక్షిణాయనం అనే పుణ్యకాలంలో 2-3 రోజులు మాత్రమే పడుతుంది, ఎక్కువ రాదు. అది సూర్యోదయం వేళలో రాముడి పాదాలు కడిగినట్టుగా వెంకటేశ్వర స్వామి పాదాలు కడిగినట్టుగా సూర్యగ్రహణం వస్తుంది. ఇప్పుడు దక్షిణాయనం అంటే మన జరిగిపోయింది సూర్యోదయం కాలం, మొన్ననే జరిగింది. మకర సంక్రమణ రోజు ఒకటి 3 రోజులు చూపిస్తుంది. మంగళవారం 14వ తారీఖు 1వ నెల జనవరి సూర్యోదయ కిరణాలు రాముడి పాదాలు కడిగినట్టుగా రాముడి పాదాలకు విస్తరిస్తాయి. అది కిరణాలు విస్తరిస్తాయి. దక్షిణాయనం మళ్ళీ ఉత్తర దక్షిణాయన ఆయనాలు 2 ఉంటాయి సంవత్సరంలో. 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి దక్షిణాయనం మళ్ళీ వచ్చే దక్షిణాయనంలో మళ్ళీ కనిపిస్తాయి మనకి. నమస్తే పెద్ది లక్ష్మయ్య బాబు గారు. జై శ్రీరామ్, జై వీర హనుమాన్. మన పెద్ది లక్ష్మయ్య బాపు గారు ఈ గుడికి ఏ అవసరం ఉన్నా ముందు చూసేది ఇతన్నే. ఇక్కడ తన వంతు సహాయంగా ధర్మశాలలు నిర్మించిండు ఉండడానికి. 30 లక్షలు గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయించి ఇక్కడ ఒక మండపం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు ఏం చేస్తారు బాపు, ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక ముందు కూడా భక్తుల సౌకర్యార్థం వసతి ఇంకా గృహాలు పెంచాలని, అన్నదానం కార్యక్రమాలు చేపట్టాలని. మహాకుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఇట్టి మహామేళలో 5 దినాలు మాత్రం ప్రత్యేకమైన దినాలు. అందులో 1 14వ తారీఖు సంక్రాంతి, 2 29వ తారీఖు మాఘం అమావాస్య, 3 వసంత పంచమి 3వ తారీఖు ఫిబ్రవరి, ఇంకొకటి 4 13వ తారీఖు ఫిబ్రవరి, ఆఖరి 26వ తారీఖు ఫిబ్రవరి. ఈ 5 దినాలలో పవిత్ర స్థానాలు త్రివేణి సంగమంలో చేసినంత పుణ్యము ఈ మాండవ్య మహర్షి నివసించిన పూజలు చేసిన ప్రదేశము, పంచపాండవులు సంచరించిన దేశము ధర్మగుండములో, ఈ మాండవ నది ధర్మగుండంలో స్నానాలు చేసి పుణ్యఫలం పొందగలరని భక్తులందరికీ విన్నపము. ఏంటిదంటే ఆ మహాకుంభమేళ జరుగుతున్నంత దూరం పోలేని పరిస్థితిలో ఉన్నా, లేకపోతే అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, అక్కడ పోయి ఇబ్బంది పడతామని చెప్పి ఊరుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఈ మన నదిలో స్నానం ఆచరిస్తే మహాకుంభమేళలో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో ఇక్కడ స్నానం చేసినా అంతే పుణ్యఫలం వస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న నది అని చెప్పి చెప్తున్నారు. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది భీముని మల్లారెడ్డి టెంపుల్ యొక్క చరిత్ర. మీరు కూడా ఇదివరకు ఈ టెంపుల్ని దర్శించుకున్న వాళ్ళు అయితే మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇదివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి కుటుంబ సమేతంగా ఈ టెంపుల్ని దర్శించుకోండి, మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.